రేషన్ కార్డ్స్ కోసం అని చెప్పేసి ఎంతో మంది పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే అంశం మీద డిబేట్ చేయడానికి మనతో పాటు గెస్టులు ఉన్నారు. బీజేపీ నుంచి బేతి మహేందర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బీజేపీ నుంచి బేతి మహేందర్ గారు ఉన్నారు. మహేందర్ గారు మహేందర్ గారు ఆడియో చెప్పండి సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది. అంటే వాటిలో కీలకంగా చెప్పుకోదగింది ప్రజలంతా కూడా, పేద ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే వైట్ రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఒక కీలకమైనటువంటి స్టెప్ తీసుకుంటూ ఉంది. అంటే స్క్రూటినీ అయిపోయింది, త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాని విధి విధానాలు కూడా ఖరారు చేసి వైట్ రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి పంపిణీ కూడా కార్యక్రమం చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో నిర్ణయించింది. మీరేమంటారు దీన్ని? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన సాగించినప్పుడు రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలంతా కూడా చాలా నిరాశకు చెందారు. ఎందుకంటే రేషన్ కార్డులు ఇచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి 90% వాటా కేంద్రం నుంచి ఇస్తున్నారు కాబట్టి మోడీ గారు ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి, ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి గతంలో రేషన్ కార్డు ఇవ్వకుండా ఏదో ఆన్లైన్ ద్వారా మనం తీసుకున్న ఒక పేపర్ ద్వారా ఒక 10 సంవత్సరాలు నడిపించారండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి వీళ్ళు కూడా రేషన్ కార్డు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మరి రేషన్ కార్డు ఇస్తే విధి విధానాలు ఏంది? ఆ విధి విధానాల్లో మరి రేషన్ కార్డు ఒక ఏదైతే ఉందో రేషన్ కార్డు ఇప్పుడు బియ్యమే కానీ లేకపోతే ఆ రేషన్ కార్డు ద్వారా ఇచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో, మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా కేంద్రం నుంచి వారి ఒక సబ్సిడీ ఉంటుంది కాబట్టి మరి ప్రధానమంత్రి మోడీ గారు ఫోటో పెడతారా పెట్టరనే విషయం కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మోడీ గారు ఫోటో పెడితేనే వాళ్ళు రేషన్ కార్డు గతంలో ప్రభుత్వం ఇయ్యలేదు. వీళ్ళు కూడా ఇస్తా అని చెప్పేసి అప్పట్లో ప్రజాపాలనలో దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన తీసిన దరఖాస్తులలో ఇప్పటికి కూడా చాలా ఒక 200 యూనిట్ల లోపు కరెంట్ ఏదైతే ఉందో అది ఒకటి కొంతమందికి మాత్రం అమలవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది మున్సిపల్ చుట్టూ తిరిగినా, గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ చుట్టూ తిరిగినా అర్థం కాక చాలా మంది తలపట్టుకుంటూ ఉన్నారు. చాలా మంది కూడా 200 లోపు యూనిట్లు ఏదైతే ఉందో చాలా మందికి వచ్చే వాళ్ళు కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. అంటే రేషన్ కార్డు కూడా ఇస్తే బాగానే ఉంటాయి, ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఆ రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి మోడీ గారు ఫోటో పెట్టి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన రోజు జరుగుతున్న అసెంబ్లీ చర్చలు ఒకసారి గమనించండి. అసెంబ్లీ చర్చలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? వాళ్ళు సభను పక్కదారి పట్టించేప్పుడు వాళ్ళను బయటికి పంపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పంపించకుండా సభను కాలయాపన చేసుకుంటా కూడా ఆ సభను కంటిన్యూగా నడిపిస్తా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే అసలు విషయాలన్నీ పక్క పెట్టేసారండి. 6 గ్యారెంటీలు ఏదైతే హవ్యాసం ఉందో అది పక్క పెట్టేసారు. గతంలో అయితే వరంగల్ రైతు డిక్లరేషన్ పక్క పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కానీ, అదే చేవేళ్ళ ఎస్సీ డిక్లరేషన్ విషయంలో కానీ, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు అని చెప్పేసి బడ్జెట్ పక్కదారి పట్టించా. బడ్జెట్ లో ఏవైతే నిధులు కేటాయించారో ఆ నిధుల విషయము చర్చ జరగకుండా ఆ విషయాన్ని పక్కదారి పట్టియడం. భారతీయ జనతా పార్టీ ఏవైతే 8 మంది ఎమ్మెల్యేలో వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడము, అవకాశం ఇస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడము. ఇవాళ పైడి రాకేష్ రెడ్డి గారు దాదాపు గంట సేపు ఏదైతే గల్ఫ్ లో ఉన్న కరీంనగర్ మేజర్ గా కరీంనగర్ నిజామాబాద్ వెళ్తున్న గల్ఫ్ కార్మికుల గురించి చాలా మంది చెప్పడం జరిగింది. ఇది చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి, ఒక్కొక్క డెడ్ బాడీ మన ఇంట్లో చనిపోతే 12 రోజులు ఏడుస్తామని చెప్పేసి, కానీ గల్ఫ్ నుంచి ఒక శవం రావాలి అప్పటివరకు 6 నెలల దాకా ఏడుచుకుంటా ఉంటాం అని చెప్పేసి కూడా వారి చక్కగా వివరించడం జరిగింది పైడి రాకేష్ రెడ్డి. కానీ ఆ విషయంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానం ఇంతవరకు చెప్పలేదు. అంటే భారతీయ జనతా పార్టీ చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్య పైన మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తులు వివరిస్తున్న విషయం ప్రజలు గమనించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పింది విన్నారు కదా. మొత్తానికి అంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న వాటిని కంటిన్యూ చేశాము. అదేవిధంగా ఆహార భద్రతా కార్డులు ఇచ్చి వాటి ద్వారా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి రేషన్ కూడా సప్లై చేశాము. తాము ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీస్ కొత్తగా ఏర్పాటాయి కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ పెరిగింది. అంతే తప్ప రేషన్ కార్డ్స్ ఎక్కడా కూడా ఆప్ చేయలేదు. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆప్ చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, గతంలో ఎప్పుడు కూడా రేషన్ కార్డు మీద అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ప్రధానమంత్రి గారి ఫోటో లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మరి నిజంగానే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టద్దు అనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకండి? ఇప్పుడు కామన్ గా దాని మీద ఏముంటది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ఉంటది.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అన్నప్పుడు స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని లేదు కదా. మరి అక్కడ నీకు నిత్యావసర సరుకులు వచ్చేదే నేషనల్ నుంచి కేంద్రం నుంచి వచ్చేప్పుడు మోడీ గారు ఫోటో పెట్టద్దు అని చెప్పేసి అనుకోవడం ఏదైతే ఉందో, మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా మా నాయకుడు కూడా అందుకే రేషన్ కార్డు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇది 100% వాస్తవం ఇది. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఫోటో పెట్టడం జరిగింది రేషన్ కార్డు మీద. వాళ్ళకి తెలియదు, కాంగ్రెస్ ఎవరో మాట్లాడడం జరిగింది, వారు ఒకసారి చూడాలి. గతంలో ఇందిరమ్మ ఫోటో ఉండడం జరిగింది. ఏది మన గతంలో మన్మోహన్ సింగ్ గారి ఫోటో కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీద ఉండడం జరిగిందండి. ఎందుకంటే రేషన్ కార్డు చూసినా కాబట్టి చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే ఇవాళ నేషనల్ నుంచి 90% సరుకులన్నీ కూడా సబ్సిడీతో కేంద్రం నుంచి వస్తుంటే మోడీ గారు ఫోటో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే ఇవాళ మరి ఇక్కడ లోకల్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో గతంలో ఉన్న టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ అప్పుడు గతంలో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకోవడం జరుగుతా ఉన్నది? కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం జరుగుతుంది. సివిల్ సప్లై మినిస్టర్ స్టేట్ కి ఎవరైతే వారి ఫోటో పెట్టుకోవడం జరుగుతా ఉన్నది. అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. అడ్వకేట్లకు మొన్న ఏది మన 2 lakhs సంబంధించింది ఒకటి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు మీద మరి 2 lakhs ఏవైతే ప్రభుత్వ సొమ్మే కదండి, మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఉందండి దాని మీద? నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏదైనా ప్రభుత్వ సొమ్మే, ఎవరి ఇంట్లోకి ఇవ్వట్లేదు. ఎవరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వ సొమ్ము అయినప్పుడు మరి ముఖ్యమంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టుకోవడం జరుగుతా ఉన్నది? వాళ్ళు ఇచ్చేది రేషన్ కార్డు ఉందో మరి ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఇస్తామని చెప్పేసి ఆమె ఇవ్వని చెప్పండి, నేను దానికి సిద్ధం. మరి ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ప్రధానమంత్రి ఫోటో లేకుండా మేము స్వాగతిస్తాం. మరి అంటే మాట్లాడేటప్పుడు ఎందుకంటే మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. మేమేమంటే నిత్యావసర సరుకులు కేంద్రం నుంచి వస్తున్నవి, ఇక్కడ సప్లై మాత్రం రాష్ట్రం చేస్తా ఉన్నది కాబట్టి వీళ్ళకి 1% 2% వీళ్ళ వాటా ఉంది.